సముద్రంలో మనుషులు. సమస్త భూమండలంలో మనకు తెలియని అనేక జీవరాశులు ఇప్పటికీ నివసిస్తూనే ఉన్నాయి. అయితే మనిషి జాతిలో కూడా సమాజానికి దూరంగా విచిత్రమైన వేషధారణతో వింత అలవాట్లతో నివసిస్తున్న తెగలు కూడా ఇప్పటికీ దట్టమైన కొన్ని అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. కానీ సముద్ర గర్భంలో కూడా నివసించగల మనుషులున్న సంగతి మీకు తెలుసా? సముద్ర జిప్సీలుగా పిలువబడే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో నివసించే వీరి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. గిరిజన ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారిలో కొందరు సాధారణ ప్రపంచం నుండి పూర్తిగా ఒంటరిగా ఉన్నారు. బయటి ప్రపంచానికి వారి గురించి పెద్దగా తెలియదు. అదేవిధంగా వారికి బయటి ప్రపంచం గురించి కూడా తెలియదు. అలాంటి ఒక ప్రత్యేకమైన గిరిజన ప్రజలు బజావు తెగ. ఈ తెగలు ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో నివసించేవారు. సముద్ర జిప్సీలు, సముద్ర సంచార జాతులు అని పిలువబడే ఈ గిరిజన ప్రజలకు జీవనోపాధి, నివాసం అన్నీ సముద్రమే. వారు ఎప్పుడూ భూమిపై స్థిరపడరు. బదులుగా వారు సముద్రంలో ఇళ్లు నిర్మించుకుంటారు లేదా పడవలను ఇళ్లుగా మారుస్తారు. వారికి ఇతర అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే వారు పట్టుకున్న చేపలను విక్రయించడానికి మాత్రమే భూమిపైకి వెళ్తారు. లేకపోతే వారు అరుదుగా భూమిపైకి వెళ్తారు. సముద్రం వారి జీవనాధారం అయినప్పటికీ వారు ఒకే చోట నివసించరు. వారు చేపలు పట్టడానికి తిరుగుతారు కాబట్టి వారిని సముద్ర సంచార జాతులు అని పిలుస్తారు. బజావు తెగ దక్షిణ ఫిలిప్పీన్స్లోని సులు దీవుల నుండి ఉద్భవించింది. వారి సంచార సముద్ర జీవితం కారణంగా ఈ తెగ చివరికి మలేషియా, బ్రూనై, ఇండోనేషియా జలాలకు వలస వెళ్లి తూర్పు ఇండోనేషియాలోని మలుకు, రాజా అంపట్, సులావేసి, కాలిమంటన్ ఉత్తర భాగంలో నివసించింది. బజావు ప్రజలు అద్భుతమైన ఈత, డ్రైవింగ్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. వారి జీవితంలో ఎక్కువ భాగం సముద్రం చుట్టూ కేంద్రీకృతమై ఉండటం వల్ల బజావు ప్రజలు అసాధారణమైన ఈత నైపుణ్యాలు కలిగి ఉన్నారు. వారు లోతైన సముద్రంలో శ్వాసను తీసుకోకుండా ఉండగలరు. ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా వారు లోతైన సముద్రంలోకి డైవ్ చేసి 5 నుండి 13 నిమిషాలు తమ శ్వాసను బిగబట్టి ఉండగలరు. అందుకే వారిని నీటి ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈత కొట్టేటప్పుడు నీటి అడుగున ఎక్కువసేపు శ్వాసను బిగబట్టేందుకు మనుషులకు సహాయపడే ప్లీహామ్ సాధారణ వ్యక్తుల కంటే వీరికి కొంచెం పెద్దదిగా ఉంటుందని ఒక వైద్య అధ్యయనంలో తేలింది. అదే అధ్యయనం జన్యు వైవిధ్యం కారణంగా ఇది సాధ్యమని సూచిస్తుంది. బజావు ప్రజలు సముద్రంలో 30 మీటర్ల లోతులో కూడా సాంప్రదాయ ఈటలను ఉపయోగించి చేపలు, ఆక్టోపస్ వంటి సముద్ర జీవులను వేటాడతారు. అందుకే బజావు పిల్లలు చిన్నప్పటి నుండే ఈత కొట్టడం, డైవ్ చేయడం నేర్చుకుంటారు. ఎందుకంటే ఇది వారి జీవితంలో అంతర్భాగం. బజావు ప్రజల్లో ఎక్కువ మంది ముస్లింలు. వారి పూర్వీకులు మలేషియా, బ్రూనై సముద్ర ప్రాంతాలకు ప్రయాణించినప్పటి నుంచి వారు తరతరాలుగా ఈ మతాన్ని నేర్చుకుంటూ ఆచరిస్తున్నారు. బజావు ప్రజల్లో దాదాపు 95% మంది ముస్లింలైనప్పటికీ వారు ఇప్పటికీ కొన్ని నమ్మకాలు, ఆచార సాంప్రదాయాలను వదిలిపెట్టలేదు. సముద్రంలో పుట్టి పెరిగిన బజావు తెగకు విద్య గురించి పెద్దగా పట్టింపు లేదు. ఫలితంగా వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. పైగా వారిలో చాలా మందికి వారి వయసు ఎంత అనేది కూడా తెలియదు. ఈ గిరిజన ప్రజలను ఏ దేశం కూడా తమ ప్రజలు గుర్తించకపోవడం మరింత విచారకరం. సముద్రంలో మనుషులు. సమస్త భూమండలంలో మనకు తెలియని అనేక జీవరాశులు ఇప్పటికీ నివసిస్తూనే ఉన్నాయి. అయితే మనిషి జాతిలో కూడా సమాజానికి దూరంగా విచిత్రమైన వేషధారణతో వింత అలవాట్లతో నివసిస్తున్న తెగలు కూడా ఇప్పటికీ దట్టమైన కొన్ని అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. కానీ సముద్ర గర్భంలో కూడా నివసించగల మనుషులున్న సంగతి మీకు తెలుసా? సముద్ర జిప్సీలుగా పిలువబడే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో నివసించే వీరి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. గిరిజన ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారిలో కొందరు సాధారణ ప్రపంచం నుండి పూర్తిగా ఒంటరిగా ఉన్నారు. బయటి ప్రపంచానికి వారి గురించి పెద్దగా తెలియదు. అదేవిధంగా వారికి బయటి ప్రపంచం గురించి కూడా తెలియదు. అలాంటి ఒక ప్రత్యేకమైన గిరిజన ప్రజలు బజావు తెగ. ఈ తెగలు ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో నివసించేవారు. సముద్ర జిప్సీలు, సముద్ర సంచార జాతులు అని పిలువబడే ఈ గిరిజన ప్రజలకు జీవనోపాధి, నివాసం అన్నీ సముద్రమే. వారు ఎప్పుడూ భూమిపై స్థిరపడరు. బదులుగా వారు సముద్రంలో ఇళ్లు నిర్మించుకుంటారు లేదా పడవలను ఇళ్లుగా మారుస్తారు. వారికి ఇతర అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే వారు పట్టుకున్న చేపలను విక్రయించడానికి మాత్రమే భూమిపైకి వెళ్తారు. లేకపోతే వారు అరుదుగా భూమిపైకి వెళ్తారు. సముద్రం వారి జీవనాధారం అయినప్పటికీ వారు ఒకే చోట నివసించరు. వారు చేపలు పట్టడానికి తిరుగుతారు కాబట్టి వారిని సముద్ర సంచార జాతులు అని పిలుస్తారు. బజావు తెగ దక్షిణ ఫిలిప్పీన్స్లోని సులు దీవుల నుండి ఉద్భవించింది. వారి సంచార సముద్ర జీవితం కారణంగా ఈ తెగ చివరికి మలేషియా, బ్రూనై, ఇండోనేషియా జలాలకు వలస వెళ్లి తూర్పు ఇండోనేషియాలోని మలుకు, రాజా అంపట్, సులావేసి, కాలిమంటన్
ఉత్తర భాగంలో నివసించింది. బజావు ప్రజలు అద్భుతమైన ఈత, డ్రైవింగ్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. వారి జీవితంలో ఎక్కువ భాగం సముద్రం చుట్టూ కేంద్రీకృతమై ఉండటం వల్ల బజావు ప్రజలు అసాధారణమైన ఈత నైపుణ్యాలు కలిగి ఉన్నారు. వారు లోతైన సముద్రంలో శ్వాసను తీసుకోకుండా ఉండగలరు. ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా వారు లోతైన సముద్రంలోకి డైవ్ చేసి 5 నుండి 13 నిమిషాలు తమ శ్వాసను బిగబట్టి ఉండగలరు. అందుకే వారిని నీటి ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈత కొట్టేటప్పుడు నీటి అడుగున ఎక్కువసేపు శ్వాసను బిగబట్టేందుకు మనుషులకు సహాయపడే ప్లీహామ్ సాధారణ వ్యక్తుల కంటే వీరికి కొంచెం పెద్దదిగా ఉంటుందని ఒక వైద్య అధ్యయనంలో తేలింది. అదే అధ్యయనం జన్యు వైవిధ్యం కారణంగా ఇది సాధ్యమని సూచిస్తుంది. బజావు ప్రజలు సముద్రంలో 30 మీటర్ల లోతులో కూడా సాంప్రదాయ ఈటలను ఉపయోగించి చేపలు, ఆక్టోపస్ వంటి సముద్ర జీవులను వేటాడతారు. అందుకే బజావు పిల్లలు చిన్నప్పటి నుండే ఈత కొట్టడం, డైవ్ చేయడం నేర్చుకుంటారు. ఎందుకంటే ఇది వారి జీవితంలో అంతర్భాగం. బజావు ప్రజల్లో ఎక్కువ మంది ముస్లింలు. వారి పూర్వీకులు మలేషియా, బ్రూనై సముద్ర ప్రాంతాలకు ప్రయాణించినప్పటి నుంచి వారు తరతరాలుగా ఈ మతాన్ని నేర్చుకుంటూ ఆచరిస్తున్నారు. బజావు ప్రజల్లో దాదాపు 95% మంది ముస్లింలైనప్పటికీ వారు ఇప్పటికీ కొన్ని నమ్మకాలు, ఆచార సాంప్రదాయాలను వదిలిపెట్టలేదు. సముద్రంలో పుట్టి పెరిగిన బజావు తెగకు విద్య గురించి పెద్దగా పట్టింపు లేదు. ఫలితంగా వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. పైగా వారిలో చాలా మందికి వారి వయసు ఎంత అనేది కూడా తెలియదు. ఈ గిరిజన ప్రజలను ఏ దేశం కూడా తమ ప్రజలు గుర్తించకపోవడం మరింత విచారకరం. సముద్రంలో మనుషులు. సమస్త భూమండలంలో మనకు తెలియని అనేక జీవరాశులు ఇప్పటికీ నివసిస్తూనే ఉన్నాయి. అయితే మనిషి జాతిలో కూడా సమాజానికి దూరంగా విచిత్రమైన వేషధారణతో, వింత అలవాట్లతో నివసిస్తున్న తెగలు కూడా ఇప్పటికీ దట్టమైన కొన్ని అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. కానీ సముద్ర గర్భంలో కూడా నివసించగల మనుషులున్న సంగతి మీకు తెలుసా? సముద్ర జిప్సీలుగా పిలువబడే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో నివసించే వీరి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. గిరిజన ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారిలో కొందరు సాధారణ ప్రపంచం నుండి పూర్తిగా ఒంటరిగా ఉన్నారు. బయటి ప్రపంచానికి వారి గురించి పెద్దగా తెలియదు. అదేవిధంగా వారికి బయటి ప్రపంచం గురించి కూడా తెలియదు. అలాంటి ఒక ప్రత్యేకమైన గిరిజన ప్రజలు బజావు తెగ. ఈ తెగలు ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో నివసించేవారు. సముద్ర జిప్సీలు, సముద్ర సంచార జాతులు అని పిలువబడే ఈ గిరిజన ప్రజలకు జీవనోపాధి, నివాసం అన్నీ సముద్రమే. వారు ఎప్పుడూ భూమిపై స్థిరపడరు. బదులుగా వారు సముద్రంలో ఇళ్లు నిర్మించుకుంటారు లేదా పడవలను ఇళ్లుగా మారుస్తారు. వారికి ఇతర అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే వారు పట్టుకున్న చేపలను విక్రయించడానికి మాత్రమే భూమిపైకి వెళ్తారు. లేకపోతే వారు అరుదుగా భూమిపైకి వెళ్తారు. సముద్రం వారి జీవనాధారం అయినప్పటికీ వారు ఒకే చోట నివసించరు. వారు చేపలు పట్టడానికి తిరుగుతారు కాబట్టి వారిని సముద్ర సంచార జాతులు అని పిలుస్తారు. బజావు తెగ దక్షిణ ఫిలిప్పీన్స్లోని సులు దీవుల నుండి ఉద్భవించింది. వారి సంచార సముద్ర జీవితం కారణంగా ఈ తెగ చివరికి మలేషియా, బ్రూనై, ఇండోనేషియా జలాలకు వలస వెళ్లి తూర్పు ఇండోనేషియాలోని మలుకు, రాజా అంపట్, సులావేసి, కాలిమంటన్ ఉత్తర భాగంలో నివసించింది. బజావు ప్రజలు అద్భుతమైన ఈత, డ్రైవింగ్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. వారి జీవితంలో ఎక్కువ భాగం సముద్రం చుట్టూ కేంద్రీకృతమై ఉండటం వల్ల బజావు ప్రజలు అసాధారణమైన ఈత నైపుణ్యాలు కలిగి ఉన్నారు. వారు లోతైన సముద్రంలో శ్వాసను తీసుకోకుండా ఉండగలరు. ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా వారు లోతైన సముద్రంలోకి డైవ్ చేసి 5 నుండి 13 నిమిషాలు తమ శ్వాసను బిగబట్టి ఉండగలరు. అందుకే వారిని నీటి ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈత కొట్టేటప్పుడు నీటి అడుగున ఎక్కువసేపు శ్వాసను బిగబట్టేందుకు మనుషులకు సహాయపడే ప్లీహామ్ సాధారణ వ్యక్తుల కంటే వీరికి కొంచెం పెద్దదిగా ఉంటుందని ఒక వైద్య అధ్యయనంలో తేలింది. అదే అధ్యయనం జన్యు వైవిధ్యం కారణంగా ఇది సాధ్యమని సూచిస్తుంది. బజావు ప్రజలు సముద్రంలో 30 మీటర్ల లోతులో కూడా సాంప్రదాయ ఈటలను ఉపయోగించి చేపలు, ఆక్టోపస్ వంటి సముద్ర జీవులను వేటాడతారు. అందుకే బజావు పిల్లలు చిన్నప్పటి నుండే ఈత కొట్టడం, డైవ్ చేయడం నేర్చుకుంటారు. ఎందుకంటే ఇది వారి జీవితంలో అంతర్భాగం. బజావు ప్రజల్లో ఎక్కువ మంది ముస్లింలు. వారి పూర్వీకులు మలేషియా, బ్రూనై సముద్ర ప్రాంతాలకు ప్రయాణించినప్పటి నుంచి వారు తరతరాలుగా ఈ మతాన్ని నేర్చుకుంటూ ఆచరిస్తున్నారు. బజావు ప్రజల్లో దాదాపు 95% మంది ముస్లింలైనప్పటికీ వారు ఇప్పటికీ కొన్ని నమ్మకాలు, ఆచార సాంప్రదాయాలను వదిలిపెట్టలేదు. సముద్రంలో పుట్టి పెరిగిన బజావు తెగకు విద్య గురించి పెద్దగా పట్టింపు లేదు. ఫలితంగా వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. పైగా వారిలో చాలా మందికి వారి వయసు ఎంత అనేది కూడా తెలియదు. ఈ గిరిజన ప్రజలను ఏ దేశం కూడా తమ ప్రజలు గుర్తించకపోవడం మరింత విచారకరం.